తెలుగు రాష్ట్రాలని వరద విలయం ముంచెత్తినటువంటి నేపథ్యంలో వితరణశీలత కూడా అదే స్థాయిలో ప్రజానీకం చాటుకుంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తల దగ్గర నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని అండగా నిలిచేటువంటి క్రమంలో తమ వంతు సాయంగా డబ్బు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలను దాదాపు ఇదే వాతావరణం ఉంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉద్యోగ సంఘాల నుంచి వచ్చినటువంటి స్పందన వెల్లువలా కనిపిస్తుంది. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విరాళాల పరంపర ఒక ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు కూడా రూపాయి వితరణ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా దీన్ని చూడాలి? అందరూ అండగా నిలిచారు అని అనుకోవచ్చా? డెఫినెట్గా మీరు చెప్పినట్టండి, గతంలో ఎప్పుడూ లేని విధంగా, మనకు తెలిసి 2-3 దశాబ్దాలుగా ఎప్పుడు లేని విధంగా వరదలు వచ్చినప్పుడు స్పందిస్తారు. సినిమా నటులు, రాజకీయ నాయకులు స్పందించేది వేరు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలలో ఎప్పుడు లేని విధంగా కేశవ్ గారు హ్యూజ్ అమౌంట్ 120 కోట్ల పైనే ఉద్యోగ సంఘాలు. ఆ ఉద్యోగులు అంతగా ప్రేరేపితం అవడానికి కారణం ఏంటంటే 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మనం చూసాం మొన్న 120 కోట్ల పైనే ఉద్యోగ సంఘాలు NGOs ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కలిసి. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖలో వివిధ డిపార్ట్మెంట్లు కలిపి మనం తెలిసాం 14 కోట్లు, మిగతా కలిపి 14,85,00,000 ఇచ్చారు. అంటే వాళ్ళు ఇవ్వడంతో కూడా ఏం చెప్తున్నారు, మేము మా యొక్క నాయకుల్ని స్ఫూర్తిగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటా ఉన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా విరాళాలు వెలువే. నిజంగానే ఊహించిన విధంగా అన్ని శాఖలు సమానం చేసుకుంటా. ఈరోజు నిన్న రోజు ఏం చేసింది, ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం దాదాపు 3.92 లక్షలు, తర్వాత 3.92 కోట్లు, తర్వాత పంచాయతీరాజ్ ఛాంబరు ఏపీ సర్పంచుల సంఘం రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు 7.7 కోట్లు, తర్వాత సర్వేలు విలేజ్ సర్వేలు కూడా 80 లక్షలు. అంటే ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపు 11,82,00,000. అంటే ఇది ఒక స్వాంతనే. బుడమేరు ఓన్లీ పంచాయతీరాజ్ శాఖ దగ్గర ఒక 25 కోట్ల పైన వచ్చినట్టు లెక్క. ఒక పంచాయతీరాజు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు 11 కోట్లు వచ్చినాయి. ఎవరికి వాళ్ళండి మేము ఉన్నామని ఆపన్న హస్తం అందిస్తున్నారు. దీంతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా మెగా కావచ్చు, తర్వాత దివీస్ కావచ్చు, వాళ్ళ యొక్క నిత్యం నారాయణ కాలేజ్ కూడా 2.5 కోట్లు ఇచ్చారు. 2.5 కోట్లు వచ్చినాయి. ఇక్కడ ఇరు రాష్ట్రాలు జ్యువెలర్స్ అక్కడ ఒకటి, ఇక్కడ లలిత జ్యువెలర్స్ కూడా చాలా చక్కగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలెక్టరేట్లో పడుకోవటం, ఆయన ప్రశంసిస్తా. బంగారు షాపులు ఆయనలాగా చాలా మంది షాపులు ఉన్నాయి, కానీ ఆయన పబ్లిసిటీయే కాకుండా రెస్పాండ్ అయ్యాడు. చలించిపోయి వాళ్ళ పట్ల అదే విధంగా పారిశ్రామికవేత్తలు కూడా ప్రజలు బాగున్నప్పుడు వ్యాపారం చేసుకోవడమే కాదు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా అండగా నిలబడాలని ఒక మెసేజ్ ఇవ్వాలి కదా. అది కూడా ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ కూడా ఇచ్చారు ఇరు రాష్ట్రాలకి. తర్వాత మెగా కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు వాళ్ళకి 5 కోట్ల దాకా. హాస్పిటల్కి కాకుండా పారిశ్రామికవేత్తలే కాకుండా స్వచ్ఛంద దివీస్ ల్యాబొరేటరీస్ నుంచి ఫస్ట్ 10 రోజులు ఫుడ్ సప్లై అంటే కంప్లీట్గా వాళ్ళే ఇచ్చారు. మొదట అంతా వాళ్ళే మొదలు పెట్టారు. అలానే ఇస్కాన్ అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వాళ్ళైతే రెయిన్బోలు సర్వీస్ చేశారు. రెయిన్బోలు కష్టపడుతున్నారు. తర్వాత యూనివర్సిటీలో కూడా లెక్చరర్స్ ముందుకు వస్తున్నారు. తర్వాత తాపేశ్వరం కాజా వాళ్ళు 20 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎవరికి వాళ్ళు మేము సైతం అనే విధంగా క్షేత్రస్థాయిలో వెళ్ళి సింగనగర్ ఎప్పుడు లేని విధంగా మొత్తం కంప్లీట్గా బుడమేరు వల్ల పూర్తిగా మునిగిపోయింది. ఆ ప్రజలకి సర్వస్వం కోల్పోయినప్పుడు కొంతమంది బట్టలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళకి ఏ విధంగా మిగతా స్టీల్ పాత్రలు కావచ్చు. ప్రభుత్వం అయితే నిత్యావసర వస్తువులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఎక్కడ లేని విధంగా మొదటగా 3,300 కోట్లు దాదాపుగా 5 రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ప్రకటించారు. దీన్ని శాస్త్రాగా తీసుకొని ఇంకా ఎవరైతే ఇవ్వలేదో ప్రజల ద్వారా ఎదిగిన వ్యక్తులు, కోటేశ్వర్లు అయిన వాళ్ళు కూడా తక్షణం తమ వంతు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇటువంటి పరిస్థితులు కూడా ఈకపోతే ఇక మనుషులు లెక్కలు వేయరు. అంటే మనుషులు ఏంద్రబాబు ఈ సమయంలో వ్యాపారాలు మన వైపు చేసుకుంటా. ఇప్పుడు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో ఉంటాయి, RS బ్రదర్స్ ఉంటారు, లేకపోతే మిగతా చాలా బంగారు షాపులు ఉన్నాయి, వ్యాపార సమస్యలు ఉన్నాయి. తర్వాత కృష్ణపట్నం పోర్టాలు కూడా నిన్న వచ్చి స్పందించారు. తర్వాత ఈ విధంగా అందరూ కూడా ఇది మన రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకో. ఫార్మా కంపెనీలు కూడా చాలా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు కూడా స్పందించాల్సిన దివీస్ లాగా మిగతా కంపెనీలు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ 100 కోట్లు పెట్టి హాస్పిటల్ బీభత్సంగా మంచిగా సంపాదించుకోవచ్చు, ప్రజల ఆరోగ్యంతో పాటు సంపాదించుకోవచ్చు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం 100%. ఒక విధంగా ఈ విరాళాల వలన కొంత ఉపశమనం లభిస్తుంది. అలానే సహాయక చర్యల్ని ప్రభుత్వం వేగవంతం చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఎస్టిమేషన్స్ ప్రకారం చూస్తే తెలంగాణలో ఒక 700 కోట్లు నష్టం అంటున్నారు. ఏపీలో దాదాపు ఒక ఖమ్మంలోనే జరిగింది. ఖమ్మంలోనే తెలంగాణలో విపత్తు ఉంది. ఏపీలో మాత్రం 2-3 జిల్లాల పరిధిలో జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక 8,500 కోట్లు లెక్క చెప్తున్నారు.
కొంతవరకు ఊరటనిచ్చేటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ నిధుల విరాళాలు అనేవి మరీ ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు, పసిపిల్లలు కూడా వాళ్ళ పాకెట్ మనీని డొనేట్ చేస్తున్నటువంటి స్కూల్ పిల్లలు కూడా స్కూల్ పిల్లలు మనం చాలా అది ఆహ్వానించదగ్గ పరిణామం. వాళ్ళల్లో ఆలోచన ఈ చిన్న వయసులోనే మొగ్గు దొరికితే మిగతా పెద్దలు ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం అన్నీ చేయలేదు కదండి. కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 50%, మీరు అన్నట్టు 7,000 కోట్లు అంటే 50% అంటే 3,600 కోట్లు ఇచ్చినట్టే. మిగతాది వరద సాయం కింద ముందు ఇన్స్టెంట్ రిలీఫ్ అందిస్తుంది. వాళ్ళు పూర్తిగా చేయలేరు కదా, అన్నీ చేయలేరు కదా. మనతోటి పిల్లలు, మనతోటి వాళ్ళు, మనం లెగిస్తే చూసేవాళ్ళు తెల్లారి తల్లికి వాళ్ళ జీవితాలు మారిపోతే వాళ్ళకు కొద్దిగా స్వాతంత్రం కల్పించాలంటే వ్యాపారంలో సంపాదించుకున్న వాళ్ళు తలో కొంత సహాయం చేయాలి. దీంట్లో కేశవ్ గారు 4.5 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారు అనుభవం బాగా పనిచేసింది. ఇప్పుడు సైనికులు కూడా దించారు చూడండి. తర్వాత నిమ్మల రామానాయుడు, అందరూ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు. తమిళ ఇండస్ట్రీ నుంచి సింబు కూడా 5 లక్షలు అనౌన్స్ చేసి, మామూలు విషయం కాదు. హీరోయిన్లు కదలలేదు కానీ హీరోయిన్లు ఒక అమ్మాయి కదిలింది. అమ్మాయి పేరు అనన్య నాగల్ల పాప 2.5 లక్షలు ఇచ్చింది. తర్వాత కమిటీ కుర్రాలు తీసిన నిహారిక నాగబాబు గారు అమ్మాయి ఇచ్చింది. అయితే మెగా ఫ్యామిలీ అయితే ఎక్కువగా లార్జ్ స్కేల్ 8.5 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఏదైనా నాగార్జున గారు ఇచ్చారు, ప్రభాస్ గారు ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీస్ అంటే ప్రభాస్ గారు చెరువు ₹1 కోటి ముందు స్పందించి, వీళ్ళందరికంటే జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించాడు. ఆయన కూడా ₹1 కోటి ప్రకటించడం. మహేష్ గారు కావచ్చు, చిన్న సిద్ధు జొన్నలగడ్డ కావచ్చు, ఇటువంటి యాక్టర్లు కూడా, దర్శకులు త్రివిక్రము, ఈవి క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు గారు ఎవరైతే ఇప్పుడు స్పందించలేదో అన్ని ప్రభుత్వాలు చేయలేవు కదా. మన సినిమాలు మనం చూస్తే, ఆ ప్రేక్షకులు చూస్తే ఈరోజు అగ్ర నిర్మాతలుగా, అగ్ర హీరోలుగా వస్తుంది ఇండస్ట్రీకి. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళు కూడా ఇప్పటికైనా ఆ నాగల్ల అనన్య చూసైనా హీరోయిన్లు ఎందుకు స్పందించలేదో తెలియట్లేదు. ఇలా స్పందించకుండా ఉంటే రేపటి రోజున మీరు ఎప్పుడు స్టార్డమ్ ఉండదు కదండి. వీళ్ళు కనీసం పిల్లికి భిక్షం కూడా పెట్టలేదు. వీళ్ళు ఇలానే ఉన్నారు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కొన్న సామాజిక స్పృహ వీళ్ళకి లేదు అనేది వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంది. ఇంకా ఎప్పుడు వీళ్ళే ఉండరు కదా, కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు ఆహ్వానిస్తారు. కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు సినిమా అంటే ఎంటర్టైన్ చేయడమే కాకుండా సామాజిక స్పృహతో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం తర్వాత ఎంతవరకు అంటే ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు తేరుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు. అవునండి. ఇప్పుడు రాష్ట్రానికి ఈ చేయూత అందడం కానీ కేంద్ర ప్రభుత్వం అందించబోయేటువంటి సాయం ద్వారా ఎంత త్వరగా కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇది డెఫినెట్గా అంటే ఇప్పటికిప్పుడు 1 month 2 months అయ్యేది కాదు, కానీ కనీసం లిస్టు 6 months పట్టిద్దండి. మన యథాతథ స్థితికి రావాలంటే. ఎప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్లంతా 300 ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఆ బురద తీయడానికే చాలా టైం పడుతుంది. వాళ్ళన్నీ కూడా సర్వస్వం కొట్టుకుపోయినాయి. చివరికి ఆవులు, బరిగొడ్లు మొత్తం కంప్లీట్గా వాళ్ళ జీవచరాశులు మొత్తం కూడా కొట్టుకుపోయినప్పుడు వాళ్ళు యథాతథిస్తారని అంత తేలిక కాదు. వాళ్ళకు ఆత్మధైర్యం రావాలంటే కనీసం 1 year పడుతుంది. తన కళ్ళ ముందే మునిగిపోయి కొట్టుకుపోయే వాళ్ళు ఉంటారు, తన ఆస్తులు సర్వస్వం కోల్పోయి ఉంటారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ షార్ట్ టైంలోనే ఆ నిధులు మిగతా ఇవ్వాల్సినవి కూడా, నష్టపరిహారం కూడా వరి అన్నీ కూడా, పంట పొలాలు కూడా కొట్టుకుపోయినాయి. ఇవన్నీ కూడా మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఇరు రాష్ట్రాలు సర్వే చేశారు, ఏరియల్ సర్వే చేశారు, ఎంత నష్టపోయిందో. కేంద్ర బృందం ప్రత్యేకంగా పరిశీలన చేయబోతుంది. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఇరు రాష్ట్రాలు కూడా జాతీయ విపత్తుగా ప్రకటించమని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి అడిగారు. జాతీయ విపత్తుగా ప్రకటించేంత నష్టం జరిగిందా లేదో మీరు అన్నట్టు ఈ బృందాలు అంచనాల తర్వాత ఇచ్చేసి, ఏదైనా కానీ ఇటువంటి పరిస్థితుల్లో మన తోటి ప్రజలు, తెలుగు ప్రజలకి ఒకరికొకళ్ళు అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనే భావన వాళ్ళ కలగాలి. వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో ఉంటే కనుక త్వరితగతిన వాళ్ళ ధైర్యం వచ్చి కోలుకునే అవకాశం స్పష్టంగా ఉంటుందండి. రైట్. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది ఏపీలో కోలుకోవడానికి కొంత సమయం ఎక్కువే పట్టొచ్చు. తెలంగాణలో కూడా ఉపశమన చర్యలు ఎంత వేగంగా జరిగితే అంత త్వరగా కోలుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలు, స్కూల్ పిల్లల దగ్గర నుంచి కార్పొరేట్ సంస్థల వరకు రెస్పాండ్ అయినటువంటి విధానం మాత్రం ఖచ్చితంగా ఈసారి మానవత్వాన్ని చాటుకున్నటువంటి సందర్భం. ఇంకా చాలామంది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి తారలు అయితే రెస్పాండ్ కాలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూస్తే 2 రాష్ట్రాల్లో విపత్తు ఒక రకంగా మానవ చైతన్యాన్ని రగిలించింది అని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చంద్రశ్రీనివాస్ గారు అంటున్నారు. ఇక తేరుకోవడానికి ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలం పట్టినప్పటికీ కూడా వీలైనంత వేగంగా ప్రభుత్వ సాయం అందాలని కోరుకుందాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.